So for the DC response of RLC, the standard equation is d square I by dt square plus R by L into di by dt plus 1 by LC into I is equal to 0. Okay. So for the RLC circuit, the damping factor is equal to దీని ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాం. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు R by 2L. అంటే మన సర్క్యూట్ లో ఎలిమెంట్స్ ఉంటాయి RND, LNC అని. అసలు RLC సర్క్యూట్ ఇచ్చి డాంపింగ్ ఫ్యాక్టర్ ఎంత అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు R by 2L. ఓకే. నెక్స్ట్ వన్ నేచురల్ ఫ్రీక్వెన్సీ. omega n is equal to 1 by root over LC. మనకి F is equal to 1 by 2 by root LC కదా, అదే. సో దాన్ని మనం నేచురల్ ఫ్రీక్వెన్సీ లేదా రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం జనరల్. ఒమేగా is equal to 1 by root over LC లేదా F is equal to 1 by 2 by root over LC. రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత మనం ప్యారలల్ RLCలో 1 by 2 by root over LC. ఓకేనా. ఇప్పుడు చూడండి, 3 కేసెస్ ఉన్నాయి మనకి. ఓవర్ డాంప్డ్, అండర్ డాంప్డ్, క్రిటికల్లీ డాంప్డ్. సో ఓవర్ డాంప్డ్ మీన్స్ ఆల్ఫా is greater than omega n. Alpha is greater than omega n. ఓకేనా. సో దాని మీనింగ్ ఏంటంటే నో ఆసిలేషన్స్. ఓవర్ డాంప్డ్ మీన్స్ నో ఆసిలేషన్స్ అండ్ స్లో రెస్పాన్స్. స్లో రెస్పాన్స్. అండ్ critically damped means alpha is equal to omega n. Fastest without oscillation is the fastest without oscillation. Used in control systems. So critically damped system is used in control systems. Under damped means alpha is less than omega n. Oscillatory response. ఓకేనా. సో ఇవి 3. అంటే మనకి RLC సర్క్యూట్ ఇచ్చి వాడు ఏమో ఎలిమెంట్స్ ఇస్తాడు. ఇలా ఏమో ఎలిమెంట్స్ ఇచ్చేసి L, C, R వాల్యూస్ ఇచ్చేసి వాట్ ఇస్ ద నేచురల్ ఫ్రీక్వెన్సీ అని లేదా వాట్ ఇస్ ద డాంపింగ్ ఫ్యాక్టర్ అని అడుగుతుంటారు. సో మనకి ఏంటంటే అది ఓవర్ డాంప్డా, క్రిటికల్లీ డాంప్డా లేదంటే అండర్ డాంప్డ్ అని కూడా ఒకసారి అడగచ్చు. సో అవి కావాలంటే డాంపింగ్ ఫ్యాక్టర్ కావాలి, అలాగే నేచురల్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఈ రెండు క్యాల్కులేట్ చేసి అప్పుడు కంపారిజన్ చేస్తాం. ఆల్ఫా గ్రేటర్ దెన్ ఒమేగా n అయితే ఓవర్ డాంప్డ్, ఈక్వల్ టు ఒమేగా n అయితే క్రిటికల్లీ డాంప్డ్, లెస్ దెన్ ఒమేగా n అయితే ఆసిలేటరీ రెస్పాన్స్ ఇస్తుంది, దట్ ఈస్ అండర్ డాంప్డ్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ట్రాన్సియెంట్స్. అంటే జస్ట్ ఏంటంటే RL, RC, RLC. ఓకే. టైం కాన్స్టెంట్స్ ఏంటంటే RL సర్క్యూట్ కి RC సర్క్యూట్స్ కి టైం కాన్స్టెంట్స్ ఇంపార్టెంట్. RL సర్క్యూట్ కనుకోండి τ is equal to L by R. RC సర్క్యూట్ కనుకోండి τ is equal to RC.